మహాత్మా గాంధీకి సేవ చేసిన చేతులు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు అతిలోక సుందరి శ్రీదేవిని పరిచయం చేసిన గొప్ప మనసు. తెరపై రాణిలా వెలిగినటువంటి షావుకారు జానకి జీవితంలో ఎవరికీ తెలియని ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయని మీకు తెలుసా? స్కూల్ రోజుల్లోనే గాంధీజీ హిందీ ప్రచార సభకు వచ్చినప్పుడు ఆయనకు భోజనం, వసతి చూసుకునే అదృష్టం ఆమెకు లభించింది. నెహ్రూ, ఇందిరాగాంధీ లాంటి నేతలను దగ్గరగా చూసింది. కానీ 15 ఏళ్లకే పెళ్లయ్యాక ఆస్తి పంపకాల్లో మోసపోయి తిండికి కూడా గడవని పరిస్థితులు ఎదురయ్యాయి. పుట్టింటి సాయం కోరకుండా సంసారాన్ని నిలబెట్టడానికి భర్త పర్మిషన్ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే భర్తతో గొడవలు, 3 పిల్లల బాధ్యత తన భుజాన్నే వేసుకుంది. క్యారెక్టర్ల కోసం హీరోలతో తాళి కట్టించుకోవడం, డాన్సులు చేయడం చూసి స్వయానా బంధువులే ఆమెను అసహించుకున్నారు. ఇంట్లోకి రావద్దు అని ముఖం మీదే తలుపులు వేశారు. అయినా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా రోజుకు 16 గంటలు 2 షిఫ్టుల్లో కష్టపడి 5 భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించింది. 4 ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధులతో కలిసి పనిచేసిన అరుదైన ఘనత కూడా ఈమెది. అంతేకాదండి, ఓ డైరెక్టర్ వాహిని స్టూడియోస్ లో బాలమురుగన్ క్యారెక్టర్ కోసం సర్చ్ చేస్తుండగా 6 ఏళ్ల చిన్నారి శ్రీదేవిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా షావుకారు జానకి గారిదే. ఎవరి సొమ్ముతోనూ జల్సాలు చేయకుండా ఆత్మగౌరవంతో బతికిన ఈ ధీర వనిత ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. కష్టాలను ఎదిరించి ఎదిగిన ఈ లెజెండరీ నటిపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి.